హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, కైరో ప్రాక్టీషనర్, ఆస్టియోపత్ అండ్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం సాల్ట్ గురించి చూద్దాం. చాలామంది అంటుంటారు కదా, ఈవెన్ సాల్ట్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, బీపీ పెరుగుతుంది, సో అదర్ హెల్త్ ప్రాబ్లమ్. అసలు ఈ సాల్ట్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వస్తుంది, అసలు ఎలా క్రియేట్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ అనేది, దీనివల్ల ఏ సెల్స్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది బాడీలో, ఇమ్యూన్ సెల్స్ని అనేది చూద్దాం మనం. మనకి సాల్ట్ అంటే చాలా వరకు అనేది ఏంటంటే వైట్ పాయిజన్ అంటాం కదా. సో దీనివల్ల మనకి చాలా కామన్గా వచ్చేది ఏంటంటే అందరికీ తెలిసింది బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అంటాం. అలానే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి. సో ఈ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో. దీంతోపాటు ఇటలీలో ఒక యూనివర్సిటీ పబ్లిష్ చేసింది ఏంటంటే ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉందని. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఈ సోరియాసిస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, అలానే బ్రాంకియల్ ఆస్మా కావచ్చు, ఈవెన్ డయాబెటీస్లో కూడా టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం కదా, దీటిని కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటామన్నమాట. అలానే జోగ్రాన్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో రకరకాలుగా ఉంటాయి. సో ఇవి దేని వల్ల వస్తే సాల్ట్ అసలు ఏం చేస్తుంది అనేది చూద్దాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రోంకియల్ ఆస్మాని చూసుకుందాం. మనం ఈ ఆస్మా పేషెంట్స్ తగ్గినప్పుడు ఈ స్ఫుటం అనేది ఉంటుంది, అంటే ఈ తెమడ ఉంటుంది కదా. సో ఇందులో ఏమవుతుందంటే నార్మల్గా కంపేర్ చేస్తే ఈ సాల్ట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ స్ఫుటంలో, ఈ తెమడలో మనకి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ ఇన్ఫ్లమేటరీ సెల్స్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, అసలు ఇన్ఫ్లమేషన్ ఎలా వస్తుందంటే, ఎలా క్రియేట్ అవుతుంది మనకి అంటే, ఇది ఏం చేస్తుంది, కెమికల్ మీడియేటర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది మనకి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇంటర్లూకిన్స్ అని చాలా వినే ఉంటాం మనం. అవి కూడా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్సే. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి కెమికల్ మీడియేటర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. అయితే సాల్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీలో ఈ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా, ఇందులో సబ్ గ్రూప్ ఉంటాయి. ఈ సబ్ గ్రూప్లో ఏమవుతుందంటే TH17 హెల్పర్ సెల్స్ని ఇది ఏం చేస్తుందంటే, ఇది స్టిమ్యులేట్ చేసేసరికి ఒక టైప్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జరగడం అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంటుంది అనమాట. ఎప్పుడైతే సాల్ట్ ఎక్కువగా తీసుకుంటారో వీళ్ళలో ఏమవుతుంది, ఈ మన ఇమ్యూన్ సెల్స్లో సబ్ గ్రూప్లో TH17 హెల్పర్ సెల్స్ని ఇది స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం అనేది చాలా కామన్గా చూస్తున్నారు అనమాట ఇప్పుడు నవేడేస్ ఇది. ఓకేనా. సో దీంట్లో పాటు మనకి స్పెసిఫిక్ ఆర్గన్ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు. కామన్గా ఏంటంటే కిడ్నీస్. సో కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటాం కదా. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ కిడ్నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఈ కిడ్నీస్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి కామన్గా ఈ సాల్ట్ తీసుకోవడంలో జరుగుతుంది. మనం కామన్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ స్టోరేజ్ ఫుడ్స్, అంటే మనకి రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఒకటి అవాయిడ్ చేయడం, అండ్ సాల్ట్ ఒకటేసారి స్టాప్ చేయకుండా కొంచెం ఇంటేక్ తగ్గించడం. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళలో ఏమవుతుంది, సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సివియారిటీ పెరగడం, ఈ ఫ్రీక్వెన్సీ పెరగడం, అటాక్స్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ కామన్గా చూస్తాం అన్నమాట. సో మనం వీలైనంత వరకు ఈ సాల్ట్ ఇంటేక్ లో చేయడం అనేది చాలా మంచిది. అండ్ వీలైతే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 3 times మనం ఫుడ్ తీసుకుంటాం కదా. సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం సాల్ట్ అనేది ఏం చేస్తామంటే మనం ఫుడ్లో వేయకుండా దాని పైనుంచి కొంచెం జల్లుకొని తినడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్టీగా ఉంటుంది అండ్ సాల్ట్ ఇంటేక్ కూడా లో ఉంటుంది. అలానే మనకి నైట్ తీసుకునే డిన్నర్లో ఈ కంప్లీట్గా సాల్ట్ అవాయిడ్ చేసి తినడం అనేది చాలా మంచిది. హలో అండి, నమస్కారం. మన దగ్గర కంటే ఎలా వచ్చారు మీరు ఇక్కడ క్లినిక్ అసలు? అంటే సార్ గత 1.5 year నుంచి నాకు బైక్ ట్యాక్సీ, ర్యాపిడో, ఓలా అన్నట్టు అలాంటి విధంగా నడిపిస్తూ ఉండేవాడిని సార్. ఓకే. సో నాకు ఇలా నడిపించడం కంటిన్యూ బ్యాక్ బోన్ అనేది చాలా సివియర్గా పెయిన్ అవ్వడం జరిగింది. గత 3 months నుంచి అయితే చాలా సివియర్గా పెయిన్ అవ్వడం. ఎక్కడెక్కడ పెయిన్ ఉండేది సార్ ఇక్కడ మెడ పైన అయితే చాలా నొప్పి. అంటే పడుకునేటప్పుడు వన్ సైడ్ పడుకున్నా, ఇలా పడుకున్నా నొప్పి మాత్రం తగ్గడం లేదు సార్. బ్యాక్ పెయిన్ మాత్రం విపరీతంగా ఉంది. కానీ నిల్చోవాలన్నా తిమ్మిరి ఎక్కుతున్నాయి. ఇంకొక ఎక్కడ నుంచి ఎక్కడ తిమ్మిరి ఉండేది సార్? ఇక్కడ ఇదంతా
ఇదంతా ఈ పార్ట్ సార్, ఈ part. బ్యాక్ ఓకే ఈవెన్ లెగ్స్ లో లెగ్స్ లో ఇక్కడ సార్ ఈ వన్ సైడ్ బాగా తిమ్మిరి వస్తుంది. అంటే కంటిన్యూ 6 to 8 hours దాకా నడిపించేవాడిని సార్ బైక్. ఇప్పుడు చేతులు ఎలా ఉండేది అప్పుడు మీకు? చేతులు కూడా సార్ అది హ్యాండ్ గ్లౌజ్ వేసుకుంటాం కదా సార్, ర్యాపిడో బ్యాక్ టాక్సీ అనే హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటాం. సో గత ఈ ఏలు తిమ్మిరి ఎక్కుతుండే. సో గ్లౌజెస్ తీసినాక రైడ్ అయిపోయినాక కూడా 7 to 8 hours అనేది తిమ్మిరి అలాంటిది తిమ్మిరి అలానే ఉండేది. అలానే ఉంటుంది సార్. ఇది బాగా సివియర్ గా అయిపోయింది సార్. సో 3 months నుంచి మాత్రం అందరు డాక్టర్స్ ని అలాంటి అందరినీ కన్సల్ట్ అవుతా ఉన్నాను. సో నాకు ఎలాంటి ట్రీట్మెంట్ సాటిస్ఫాక్షన్ అంటే జరగడం లేదు. సో అలాగే ఇంట్లో ఉండి రీల్స్ చూస్తూ ఉన్నాను సార్. రీల్స్ చూస్తూ ఉంటే అప్పుడే మీరు చెప్పే విధానం థెరపీ కానీ, సో నాకు సరే అందరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల సో ఈసారిని కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యి చూద్దాం అన్నట్టు. సో ఫస్ట్ టైం నేను మా మిస్సెస్తో వచ్చాను సార్. అంటే నాకు అసలు లేవడం బ్యాక్ బోన్ అనేది బాగా సివియర్గా ఉండే. అంటే మీరు రెస్ట్ లో 3 months రెస్ట్ లోనే ఉన్నాను సార్. 3 months నుంచి లీవ్ పెట్టేసి రెస్ట్ లో ఉన్నాను సార్. చాలా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అవుతుండే మనీ ప్రాబ్లం వల్ల. సో మా మిస్సెస్ అన్నది సరే మరి పోయి కన్సల్ట్ అవుదాం అంటే సో డాక్టర్ తేజ సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది సార్. సో ఫస్ట్ డే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మాత్రం మా మిస్సెస్తో వచ్చేవాడిని కదా. సో బాగా అంటే సివియర్. ఇప్పుడు ఫస్ట్ డే మీ మిస్సెస్ తో వచ్చారు కదా, ఫస్ట్ ఒక 2-3 days తర్వాత మీరు ఇప్పుడు ఈ రోజు ఎలా వచ్చారు? ఇది 10th day సార్. ఈ 10th day కానీ 90% నాకు బ్యాక్ బోన్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చూస్తున్నారు సార్ 3 days నుంచి మాత్రం నేను సింగిల్ గానే వస్తున్నాను, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో నాకు అప్పటి నుంచి సార్ దగ్గర ట్రీట్మెంట్ అనేది సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు తిమ్మిరి చేతులు తగ్గింది, ఆ చేతులు అంతా తగ్గింది 90%. నేను గత 2-3 days నుంచి ర్యాపిడో కూడా చూస్తున్నాను సార్. ఒక 2-3 hours నడిపించుకుంటున్నాను. ఎలాంటి ఇబ్బంది మీ యాక్టివిటీస్ లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్రీగానే ఉంది. నేను ఇంట్లో కూడా ఇంతకు ముందు మీరు యాక్చువల్లీ ఒక 5 నిమిషాలు కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఇబ్బంది నొప్పి చాలా హెవీ. ఇప్పుడు ఎలా ఉంది? పెయిన్ మాత్రం లెవ్వంగానే లెగ్ పెయిన్ మాత్రం బాగా. ఇప్పుడు ఎలా ఉంది? మీరు లెగ్ పెయిన్ మాత్రం టోటల్లీ క్లోజ్ సార్. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ చెప్తున్నాను కదా సార్, గత 2-3 days నుంచి చూస్తున్నాను నేను ర్యాపిడో బైక్ టాక్సీ. మళ్ళీ మీరు వర్క్ చేసుకోగలుగుతారా? సో నేను మన 7th 6th ట్రీట్మెంట్ నడిపినప్పుడు ఒక 2 hours నడిపించి చూశాను సార్. సో నిన్న ఈవినింగ్ ఒక 4 hours నడిపించాను. 90% నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అయితే మీకు అది పెరగలేదు కదా నడిపినా? ఏం లేదు సార్, ఇప్పుడైతే ఫ్రీగానే. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తగ్గిందండి మీకు? సార్ 90% తగ్గింది. మీకు ఫ్రీగానే అనిపిస్తుంది? ఇప్పుడు మీ యాక్టివిటీస్ లో అయితే ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లం? ఇప్పుడు ఒక హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం అయితే రావట్లేదు కదా? లేదు సార్, నేను ఇప్పుడు సింగిల్ గానే వస్తున్నాను మీ దగ్గరికి. ఇప్పుడు మీకు పడుకునేటప్పుడు కానీ నుంచునేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు ఎలాంటి ఫ్రీ అయితే మా మిస్సెస్ తో నేను బస్సులో వచ్చేటాను. ఇప్పుడు నేను సింగిల్ గా నా బైక్ పైన బైక్ మీద వస్తున్నాను సార్. ఓకే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ నర్వ్స్ మీద ప్రెషర్ పడి సో ఈ లెగ్స్లోకి పెయిన్ రేడియేట్ అవ్వడం, ఈ హ్యాండ్స్లోకి రేడియేట్ అవ్వడం అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈవెన్ స్పైనల్ డికంప్రెషన్ మిషన్స్ యూజ్ చేయడం, అలానే అదర్ అడ్వాన్స్డ్ మోడాలిటీస్ అంటాం, సూపరిండక్టివ్ సిస్టమ్ కావచ్చు అండ్ ఫోకస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, అలానే అండ్ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్లో కూడా మనకి ఏంటంటే మనం యూట్యూబ్లో చూపించే మ్యానిపులేషన్స్ అండ్ ఇక్కడ చేసే మ్యానిపులేషన్స్ ఇంకా అడ్వాన్స్డ్ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్స్ అన్ని కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది తొందరగా తగ్గుతుంది అన్నమాట. సో అన్ని కేసెస్ మనకి ఒక 1 week 10 days తగ్గలేదు. కొన్ని కేసెస్ మనకి ఒక 20-25 days పట్టచ్చు, కొన్ని కేసెస్ ఒక 2-3 days కూడా తగ్గే కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ సివియారిటీ, అంటే వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంది లోపల దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇంకో 2-3 sessions లో ఇంకా చాలా వరకు అంటే ఈ ట్రీట్మెంట్ కోర్స్ అనేది అయిపోతుంది ఇక్కడ. సో ఇంతకుముందు మన దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్గా ఈ చేతుల్లో హెవీనెస్ ఉండేది, నమ్నెస్ ఉండేది అండ్ పెయిన్ ఉండేది. ఒక 5 నిమిషాలు నుంచోవాలన్నా కూర్చోవాలన్నా కూడా ఒక హెల్ప్ కావాల్సి వచ్చేది, ఇబ్బంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు 10th సిట్టింగ్. సో ఈ రోజు లాస్ట్ 2-3 days నుంచి ఆయన మళ్ళీ వర్క్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వర్క్ లో కూడా ఎటువంటి ఇబ్బంది అనేది పెరగట్లేదు. ఇప్పుడు మీ వర్క్ లో ఇప్పటివరకు ఏం పెరగలేదు, ఇప్పుడు హ్యాపీగానే మీ యాక్టివిటీస్ అనేది. ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే మా ఏజ్ వాళ్ళు ఉంటారు, నాకంటే కొద్దిగా సీనియర్ వాళ్ళు కూడా పాపం ఇల్లు గడవక ర్యాపిడో బైక్ టాక్సీ నడిపిస్తున్నాను. సో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను వాళ్ళతో కన్సల్ట్ అవుతూ ఉంటాను. ఏం భయ్యా ఇంత కంటిన్యూ మనం నడిపియలేము, అది నడుముతో కూడా సఫర్ అవుతుంది, నడుపు బ్యాక్ పెయిన్. సో వాళ్ళందరికీ నేను కన్సల్ట్ చేయాల్సిన ప్లీజ్ కాంటాక్ట్ డాక్టర్ తేజ, స్పైన్ కేర్ క్లినిక్, సోమాజిగూడ ఆపోజిట్ యశోద హాస్పిటల్. ప్లీజ్ కన్సల్ట్. తప్పకుండా 90% రిజల్ట్ దొరుకుతుందండి. నాకు చెప్తున్నాను కదా, నేను లైవ్గా చెప్తున్నాను. నేను ఇప్పుడు బైక్ టాక్సీ 3-4 days నుంచి కంటిన్యూ అవుతుంది. సో నా ట్రీట్మెంట్ అయిపోయినాక కూడా నేను దేవుడి దయ వల్ల నా బైక్ టాక్సీ మళ్ళీ ర్యాపిడో నడిపేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.